గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క నిర్హేతుకమైనటువంటి కృపా విశేషం సాయి సచ్చరిత్ర 19 అధ్యాయాలు మనం బాబా వారి యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం చేత జ్ఞాన మార్గంలో సత్య మార్గం అంటే యథాతథంగా మనం చూసే ప్రయత్నం జరిగింది. గడిచినటువంటి 19వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చూసాం. సాయిబాబా ఒక స్టేట్మెంట్ చెప్తారు. ఏదైనా సరే 1-2 సార్లు చెప్పి చూస్తాం, చివరి ప్రయత్నం చాలా కఠినంగా ఉంటుంది. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, ఎవరైనా మాటలు లక్ష్య పెట్టకపోతే కన్నబిడ్డలైనా సరే 2 ముక్కలుగా చీరి పారేస్తామని చెప్పేశారు. అది విన్నప్పుడు సహజంగా ఎవరికైనా ఒక రకమైనటువంటి భయం కలుగుతుంది. అది దాని యొక్క వాస్తవ స్వరూపం మనం గనక అసలు మన భయానికి కారణమే వాస్తవ స్వరూపాన్ని దర్శించకపోవటం అండి. ఇది పరమ సత్యం. అది ఏదైతే సత్ అంటున్నామో ఆ సత్యం ఏంటంటే వాస్తవ స్వరూపాన్ని దర్శించకపోవటమే. ఆ వాక్యానికి వెంటనే సాయిబాబా మహాజ్ఞాని అని రాయబడి ఉంది. అంటే మా మాటలు లక్ష్య పెట్టపోతే కన్నబిడ్డలైనా సరే 2 ముక్కలుగా చీరి పారేస్తామని చెప్పారే, అది 231వ ఓవి 19వ అధ్యాయంలో. 232వ ఓవిలో సాయిబాబా మహాజ్ఞాని అని తెలియజేయడం జరిగింది. దాని వివరణ కొంచెం మనం చూడకపోతే ఒక రకమైనటువంటి భయోత్పాదం కలుగుతుంది మనకి. ఏమిటి దానిలో సాయిబాబా మనకు తెలియజేస్తున్నటువంటి వాస్తవం అంటే, ఆ సాయినాథుని యొక్క కృప లేకుండా, ఆ సత్య వస్తువు నారాయణుని యొక్క కృప లేకుండా మనకి అస్సలు విషయం బోధపడదండి. ప్రథమ గురువు ఈ జగానికి వాసుదేవుడు, శ్రీ మహావిష్ణువు అని చెప్తాం. నెక్స్ట్ గురువు బ్రహ్మదేవుడు. శ్రీ మహావిష్ణువు నాభి కమలం నుంచి ఉద్భవించినటువంటి గురువు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు మొట్టమొదట తను స్ఫురణ వచ్చి చూసేసరికి మొత్తం అంతా కూడా చీకటి మయమైపోయిందండి. ఏమీ లేదు అసలు అక్కడ. శూన్యం, మహాశూన్యం. చాలా వాస్తవం తెలియకపోతే అత్యంత భయంకరంగా ఉంటుంది. ఊహించండి, అసలు ఒక్కరే ఉండి చుట్టూ చూస్తే ఏమీ లేదనుకోండి. ఏమన్నా చుట్టూ చూస్తే అంత శూన్యం. బ్రహ్మదేవుడికి ఒక స్ఫురణ వస్తున్నప్పుడు, నీవు ఏమీ లేదంటున్నావే అని చెప్తున్నది ఎవరు? ఏమీ లేదు సత్యం కాదండి. ఏది ఉన్నదో అది ఉన్నది. ఏదేది మనకి గోచరం అవుతున్నదో అదే ఈ విధంగా గోచరం అవుతున్నది. ఇది పరమ సత్యం. కాబట్టి మొట్టమొదటి గురువు ఆయనకు ఆ స్ఫురణ ఇచ్చినటువంటి వారు ఎవరి నుంచి వారు జన్మించారంటే నారాయణుడి నుంచి. వాసుదేవ అనే చాలా అద్భుతమైనటువంటి పదం మనం వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి. వసతి, ఏది వసిస్తున్నదో
అదండి. ఏది వసిస్తున్నదో అంటే ఏది ఉన్నదో, ఉన్నది ఒక్కటే. ఇతి దివ్యతి. ఆ ఉన్నది వెలిగిపోతున్నది. అది వాసుదేవ అంటే వసతి ఇతి దివ్యతి వాసుదేవ. నారాయణుడు. ఏ పేరైనా పెట్టండి, పేర్లకేం లేదండి అక్కడ. నారాయణుడండి, విష్ణుమూర్తి అనండి, సదాశివుడనండి. సదాశివ అంటే ఎల్లప్పుడూ శుభంకరుడు, ఆనందమయుడు. శుభం కరోతి ఇది శివ. అంటే వారి నుంచి మనందరికీ వచ్చింది. బ్రహ్మగారి దగ్గర నుంచి ఆ వసతి ఇతి దివ్యత నుంచి మొట్టమొదటి గురువు. అందుకోసమే ఆయన ఎప్పుడు కూడా ఆ వేదాల్ని, ఆ సత్యాన్ని మనస్సులో పెట్టుకొని ఉంటారు. అక్కడ నుంచి మనకి మహాత్ములైన వారి ద్వారా వ్యాస భగవానుడు, పరాశరుడు, ఇట్లా మనకు ఆ పరంపర, ఋషి పరంపర, ఆ గురు పరంపర వస్తున్నది. ఏదైతే సత్యం ఉన్నదో అది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నదే. ఆ పరంపర ఇక్కడ దాకా వచ్చిందండి. ఏం చెప్తాం? సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఎందుచేతనంటే ఆచార్యుడు లేకుండా అసలు అర్థమే కానటువంటి పరమ రహస్యమైనటువంటి సత్యం ఇది. సహజముగా ఇంద్రియములకు గోచరించినటువంటిది, ఇంద్రియాతీతమైనటువంటిది. ఎందువల్లంటే వాస్తవంగా ఉన్నదానికి అవయములు లేవు. అది నిరాకారము, నిత్యము, శుద్ధము, ముక్తము, బుద్ధము, నిత్య బుద్ధ ముక్త స్వరూపం. కాబట్టి ఆ పరంపరే మనకి ఎప్పటిదాకా అయినా సరే ఉన్నది ఒకటేనండి. అది మన మనసుకి పట్టించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అదే పరమ గమ్యం, అదే పరమ అర్థం. వారి యొక్క కృపా విశేషం చేత మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నది ఆ పరమ సత్యమే షిరిడీలో సాయిబాబాగా భాషించింది అంతే. నిజానికి ఎక్కడ భాషిస్తున్నా అదే. అయితే షిరిడీలో భాషించినటువంటి పరమ సత్యము, దానికి మనందరం పెట్టుకున్న పేరు సాయిబాబా. దానికి పేరు లేదు, ఊరు లేదు. పేరు ఊరు లిమిట్ చేసేస్తుందని. కాబట్టి మనం ఎక్కడున్నామో అక్కడి నుంచే ప్రారంభించాలి. కాబట్టి ఆ పేరు ఊరుతోనే మనం ప్రారంభం చేస్తాం. షిరిడి అనేటువంటి గ్రామం సాయిబాబా అనేటువంటి పరమాత్మ స్వరూపం అంటే తప్ప మనం వారు చెప్పింది వినటానికి, ఎందుకంటే మనం అవయవాలతో ఉన్నాం అనేటువంటి అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి అక్కడి నుంచే ప్రారంభం చేస్తాం. కాబట్టి సాయిబాబా చెప్తున్నటువంటి సత్యం ఏమిటి ఇక్కడ అంటే, 1-2 సార్లు హెచ్చరిస్తాం. కన్న బిడ్డనైనా రెండుగా, చాలా జాగ్రత్తగా చూడండి, అది 2 ముక్కలుగా చీరిపారేస్తాం. ఎంత అద్భుతమైనటువంటి పదం అండి. 2 అంటే ఆ అజ్ఞానంలోనే పడి చస్తావు రానని. 1 సత్యము, 2 అసత్యము. 2 లేదు అసలు. లేనిది ఉన్నదని భ్రమపడటమే అజ్ఞానం. వాస్తవానికి అసలు అజ్ఞానం ఎక్కడున్నది? వాస్తవంలో అజ్ఞానం లేదు. మరి ఎక్కడున్నదండి అంటే నీ దృష్టిలో ఉన్నది. అక్కడ 2గా చీరిపారేస్తామని చెప్తున్నారే అంటే నువ్వు జ్ఞానమయుడువు కాలేవు. అంతేగాని నిజంగా సాయిబాబా మీదబడి మనకేమిటంటే ఈ జిడ్డు అజ్ఞానం, మనం అంటే ఈ శరీరం అనేటువంటి పెద్ద అజ్ఞానం అండి. అన్ని అజ్ఞానాల్లోకి ప్రధానమైనటువంటి మూలం, అజ్ఞానానికి మూలం ఏంటంటే ఈ శరీరం నేను అనుకోవటం. శరీరం ఎప్పుడైతే నువ్వని విశ్వసించావో అక్కడి నుంచి ఒక అజ్ఞానం నుంచి అంటే ఒక మెట్టు పడటం, చెంబు మెట్టు పడింది అనుకోండి, అది కింద గోతిలో పోయిందాక పడుతూనే ఉంటుంది. దానికి ఆ స్టాప్, నాన్ స్టాప్. అది ఎక్కడ బాటం ఉందో, రాక్ బాటం, అక్కడ వరకు పడిపోతుంది. మరి పూర్ణమైనటువంటి అజ్ఞానంలో పడిపోతుంది.
ఆ తండ్రి స్ఫురణ ఇవ్వకుండా ఈ సత్యాలు మనకి బోధపడవండి. అసలు బోధించేటువంటి నిజమైనటువంటి ఆచార్యుడు ఒక్కడే. అదే సత్యము ఒకే సూర్యుడు దగ్గర మనం గనక 1,00,000 అద్దాలు పెడితే 1,00,000 అద్దాల్లో కూడా ఆ కాంతి ఎలా ప్రతిబింబిస్తూ ఉంటుందో అంతా అదే స్వరూపమై ఉన్నది. కాబట్టి చూసే చూపులో ఉన్నది తేడా. చూసే చూపులో సత్యదృష్టి అసత్య దృష్టి ఉంది తప్ప వస్తువుగా మాత్రం ఉన్నది సత్యమే. అది అర్థం కాకపోతే ఈ మొక్క చూస్తే మన గుండె బయలుపోతామో సాయిబాబా మీద పడి 2 ముక్కలుగా చీరేస్తారేమో. నో 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 2 ముక్కలుగా చీరి పారేయటం అంటే అరే ఒకటిగా ఉన్న దానిని 2గా చూసి నాశనం అయిపోతావురా అంటే ఏమిటంటే దుఃఖం పోదు. అది విషయం. ఏముంది అన్ని రకాలుగా చూస్తే నష్టం ఏమిటంటే నష్టమే ఉంది. ఇప్పుడున్నదే ఏడుపు, దుఃఖం, భయం. తాడుని పాములాగా చూస్తున్నాం, వాస్తవానికి అక్కడ ఉన్నది తాడు చీకటిలో పాములా కనిపించింది. ఎంత భయం వేస్తుందండి, వణికిపోతాం, చెమటలు పడతాయి, ప్రాణం పోయినంత పని అయిపోతుంది, గొంతులోంచి మాట రాదు. ఇదంతా దేనివల్ల వచ్చిందంటే నీ దృష్టిలో ఉన్న లోపం వల్లే వచ్చింది. కానీ అది తాడుని తాడుగా చూసినట్లయితే దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది అసలు మనకి? ఇప్పుడు అర్థమైపోతుంది తేలిగ్గా. మన దుఃఖానికి కారణం అజ్ఞానమే. పరమాత్మ అయినటువంటి దానిని మనం తద్భిన్నంగా చూస్తున్నాం. శరీరంగా చూస్తున్నాం, పెళ్ళాం బిడ్డలుగా చూస్తున్నాం, కష్టసుఖాలుగా చూస్తున్నాం. భయము, మోహము, ఆనందము, దుఃఖము కోటి. ఒకటి చెప్పే కదా, ఒకటి పడిందంటే చాలా అక్కడి నుంచి నాన్ స్టాప్గా పడిపోతుంది. ఇది పరమ సత్యం. మనకి 16, 17, 18, 19 అధ్యాయాలు అసలు మొదటి నుంచి ఏకరవు పెడుతూ ఉన్న విషయం అదే. అసలు ఎవరైనా ఒక మహాత్ముడు అందుకోసమే దానిని మాత్రమే మనం అనుగ్రహ వచనం, అనుగ్రహ ప్రవచనం అని చెప్తాం. మాట్లాడటానికి అవసరం లేనటువంటి వస్తువు మాట్లాడుతూ ఉన్నదంటే అది సత్యాన్ని భాషించడం కోసమే. అందుకోసమే దాన్ని మనం అనుగ్రహ ప్రవచనం అని చెప్తాం. కాబట్టి ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటాను. బాబా 2 ముక్కలుగా చీరి పారేస్తాం అనే మాట. కానీ చూసారా, ట్రాన్స్లేషన్లో మనకు వచ్చేసరికి నీ కర్మకు నిన్ను వదిలిపెడతాను అన్నటువంటి మాట కూడా మనం పత్రినారాయణరావు గారి పుస్తకంలో చూసినట్టుగా గుర్తు నాకు. 1-2 సార్లు హెచ్చరిస్తాం, లేదంటే నీ కర్మకు నిన్ను విడిచిపెడతాను అనేటువంటి పదాన్ని చూసినట్టు గుర్తు. అది కూడా ఇంచుమించుగా ఇదే అర్థం. ఏదైనా వాస్తవం తెలియకపోతే అర్థం కాదండి, అపార్థం అవుతుంది. నీ మానాన నిన్ను వదిలిపెడతానంటే ఏమిటి? నీ దుఃఖం పోదు. విషయం అది. దుఃఖం దేనివల్ల వస్తున్నది? అజ్ఞానజనితం దానివల్ల వస్తున్నది. అజ్ఞానజనితం వల్ల ఏమి వస్తున్నదంటే నేను జన్మించానని, నేను కాసేపు ఉంటానని, తర్వాత మరణిస్తానని, నేను కర్తనని, నేను భోక్తనని. కర్త భోక్త అంటే కర్మగాకి ఏంటండి? నీ కర్మకు నిన్ను వదిలిపెడతానన్న అర్థంలో కూడా అదే స్ఫురిస్తుంది. అందుచేతనే ఆ తండ్రి యొక్క కృపా విశేషం చేత ఆ జ్ఞాన దృష్టి, ఆ దృక్ దృష్టి వస్తే తప్ప సత్యం ఒకనాటికి బోధపడదు. ఒకసారి అది అనుభవంలోకి వచ్చేసిన తర్వాత ఈ ప్రారంధం అనేది తోసిబారేయకుండా, ఎందుకనంటే ఈ సెన్స్ ఆర్గన్స్ అన్నీ కూడా విభిన్నత్వాన్ని చూపించడానికే ఉన్నాయి. అందుకోసమే ఇవేవి కూడా మన సత్యదర్శనం చేయడానికి ఉపయుక్తం కాదు. ఎందుకంటే మరి భగవంతుడే కదా ఈ ఇంద్రియాలన్నీ పెట్టింది, ఇదంతా పెట్టింది, మళ్ళీ దాన్ని కట్టిబారేయమంటారు. ఏమిటంటే నీ దృష్టిని సరిచేయటం కోసం. దాన్ని కట్టిబెట్టడం దేనికంటే సమయం వృధా కాకుండా సత్య వస్తువు తెలిసిన తర్వాత మహాత్ములకి విధి నిషేధాలంటూ ఏమీ ఉండవు. కాబట్టి నీవు పాఠం నేర్చుకుంటూ ఉన్నావు. నేను ఎందుకు సినిమాకు పోకూడదండి, నేను ఎందుకు ఆడుకోకూడదంటే నువ్వు చదువుకోకుండా సమయాన్ని వేస్ట్ చేసుకుని పాడైపోతావు. తర్వాత చదువుకుందామన్న ఆ సమయం నీకు అనుకూలం కాదు. నువ్వు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చదువుతావు? నువ్వు చదువుకోవాల్సింది 5-6 సంవత్సరాల నుంచి కదా. కాబట్టి ఇదంతా సహేతుకమైనటువంటి సత్యపరమైనటువంటి వస్తువు. హేతు ఒకటేనండి. అదే దానికి అసలు దానికి పేరు లేదు. మన ఊరికే చెప్పుకోవడం కోసం పెట్టేటువంటి పేరే.
అనేదాన్ని మన మనసులో నిక్షిప్తం చేసుకొని దాన్ని వాస్తవమైనటువంటి దృష్టితో దర్శించడానికి సాయిబాబా వారి యొక్క స్ఫురణ, మనం ఇంగ్లీష్లో వైబ్రేషన్ అంటుంటాం చూసారా, రకరకాల అపోహలండి పాపం తెలియక. ఇదంతా కూడా అజ్ఞానజనితం కాబట్టి దీంట్లో ఇంత గందరగోళం ఉంది. నేను ఎందుకంటే కొందరు మాట్లాడుతున్నప్పుడు విన్న విషయం ఏంటంటే లామినేషన్ ఫోటో పెడితే వైబ్రేషన్స్ రావుట. ఎన్ని బంధనాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అపోహలు. ఒక మెట్టు పడ్డాడంటే పడుతూనే ఉంటాడు, ఆ పడటం ఆగటానికి మరలా వెనక్కి మరలవలసిందే. గాజు గ్లాసు పెడితేనేమో వైబ్రేషన్ వస్తుందిట. చాలామంది అంటుంటారు, అరే ఇక్కడ భలే వైబ్రేషన్ ఉందండి అంటుంటారు. అంటే అక్కడ ఏదో వాళ్ళకి కాస్త మనసుకి ఆనందం కనిపించుంటుంది. మరి వైబ్రేషన్ ఉంటే ఆ ప్లేస్ ఎందుకు వదిలిపెట్టేస్తున్నావు నువ్వు? కాబట్టి సత్యమైనటువంటి విషయాన్ని మన మనసుకు బాగా పట్టించుకోవాలి, బాగా పూసేయాలి. దాన్ని ఉన్నది అదే. దాన్ని పూసేయటానికి అది కొత్తగా తెచ్చి పూస్తున్నామంటే ఆ మాట చల్లదు. అందుకోసమే ఇక్కడ తీసేయటం ఉన్నది, పూసేయటం లేదు. ఇది వదిలించుకునే వ్యవహారం. తగిలించుకునేది ఏమిటి? అది అసలు ఉన్నదే అది. నువ్వు లేనిపోయినవన్నీ తగిలించుకున్నావు కాబట్టి వదిలించుకోవాలి. మళ్ళీ కొత్తగా తగిలించుకోకుండా ఉంటే చాలు. ఈ తగిలించుకున్నవన్నీ వదిలించుకుంటే మిగిలింది ఆ సత్య వస్తువు మనకు గోచరం అవుతుంది. సరే, శ్రీ సాయి సచ్చరిత్ర 20వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో గురువర, అనుగ్రహ వచనాలనే ముత్యాలను కలిగిన మానస సరోవర, మీ చరణాల వద్ద అనన్య భక్తులు హంసల వలె ఆశ్రయించి ఉన్నారు. ఎవరట? మీ చరణాల వద్ద భక్తులు అనట్లేదండి, అనన్య భక్తులు. ప్రతి పదం బంగారమే. అనన్యమైనటువంటి భక్తులు హంసల వలె ఆశ్రయించి ఉన్నారు. ఎందుకని హంసలాగా అంటే సత్యాసత్య వివేకము కలిగి ఉండి ఏది సత్య వస్తువో తెలుసుకోవాలని, ఆ నిష్ట కుదుర్చుకోవాలని మీ దగ్గర వచ్చి ఉన్నారట. మహా ఉదారులైన మీరు, మిమ్మల్ని ఆశ్రయించిన వారిని మీరు అనుగ్రహం అనే ముత్యాలను ప్రసాదించి వారికి ఆత్మస్వరూపంలో విశ్రాంతిని కలిగించి వారి జనన మరణాల రాకపోకలు తొలగిస్తారు. అది అసలు ఎక్కడ ముట్టినా అమృతం అండి. ఇక్కడ చూడండి, అనుగ్రహం అనేటువంటి ముత్యాలను ప్రసాదించి ఎవరికి ఆశ్రయించిన వారికి ఏం చేస్తారట? వారిని ఆత్మస్వరూపంలో విశ్రాంతిని కలిగించి, మనకి నిజమైనటువంటి విశ్రాంతి ధామం అది మనలోనే, బయట లేదు. బయట అన్నావంటేనే అజ్ఞానం. అసలు బయట అనేదే లేదు నాయన. నీవు బయటనే అపోహపోతున్నావు చూసావా? ఆ అపోహే మనల్ని కష్టపెడుతున్నది. కాబట్టి ఆత్మ అంటే నేను చెప్పారు ఇంతకుముందు. ఎక్కడెక్కడ ఆత్మ అని వస్తే నేనని పెట్టుకోవటమని ఇంతకుముందు ఏం మర్చిపోవడానికి లేదు. అది మర్చిపోతే వృధా, వాళ్ళకి క్షమాపణ లేదు. ఆత్మస్వరూపంలోని విశ్రాంతిని కలిగించి వారి జనన మరణ రాకపోకలను తొలగిస్తారు. ఎప్పుడైతే తొలగిస్తారంటున్నారో వాస్తవంగా ఉన్నదాన్ని ఎవరు తొలగించలేరండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ తాడు చోటులో నిజంగా పామే ఉందనుకోండి, దాన్ని తొలగించడం ఎవడి వల్ల కాదు. నువ్వు దీపం పెట్టి చూస్తే ఇంకా బ్రహ్మాండంగా కనిపిస్తుంది, ఇంకా గుండె ఆగిపోతుంది. అది పాము కాదు కాబట్టే నువ్వు లైట్ వేసి చూస్తే తాడు కనిపించింది. వాస్తవానికి జనన మరణాలు లేవు కాబట్టే వారి యొక్క జనన మరణ రాకపోకలు తొలగిస్తారు. అసలు గొప్ప సత్యం ఏంటంటేనండి, సాయిబాబా ఒక మాట చెప్తారు. మనందరికి బాగా ఇష్టమైంది, బాగా ఫేమస్. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసేదాను. అంటే
ఎంత మనకేమనిపిస్తుందంటే మన భారాలు మొత్తం తీసుకెళ్ళి సాయిబాబాని ఎత్తినేద్దామని. అంతే మరి దాని అర్థం తెలుగులో వాస్తవంగా చూస్తే అందుకోసమే మన మన అజ్ఞానమైనటువంటి అంటే బ్రహ్మ సాక్షాత్కారం అంటే నీవెవరో నీకు తెలిసే వరకు సత్యము గోచరము కాదు. ఏమిటి ఆ మాటకి? మీ భారములు నాపై బడబెడి నేను మోస్తానంటే మన భారాలు మనకే దరిద్రం అనుకుంటే సాయిబాబా మోయటం ఏమిటండి? అసలు వాస్తవం అసలు భారం లేదు. అక్కడ బారేసాయి. నువ్వు అనవసరంగా లేని దాన్ని నెత్తిన ఉందనుకో నువ్వు భ్రమసిపోతున్నావు, మొయ్యలేక చచ్చిపోతున్నావు. ఆ జన్మాంతం సంసారమని, సుఖదుఖాలని, బంధమోక్షాలని, ఇష్టాయిష్టాలని, నానా జాతి సమితినంతా దేశంలో ఉన్న దరిద్రం మొత్తం తలకెత్తుకొని చచ్చిపోతున్నాం. వాస్తవంగా అది ఎక్కడుంది? అది లేదు అసలు. కాబట్టి మనం అడుగుతాం, మరి ఎందుకు చెప్పారండి మీ భారాలు నాపై పడవేడి నేను మోస్తానంటే, ఇంతకుముందు రమణ మహర్షి గారి దగ్గర జరిగినటువంటి ఒక సంఘటన చెప్పాను. ఒకడు మహాపాపాత్మని ఏడుస్తుండేది, అక్కడ వారేసిపోరా అని చెప్పాడు. వాడికి అది చెప్పినా అర్థం కాదు. ఇంత మనం జ్ఞానపరమైనటువంటి సత్యపరమైనటువంటి బోధన చూసాం కాబట్టి ఇప్పుడు ఈ విషయం మనకు అర్థం కావాలి. అనిపించదు? నిజంగా సాయిబాబా మీద ప్రేమ ఉంటే మన భారాన్ని సాయిబాబా మీద పడేస్తామా? ఇప్పుడు మన కన్న బిడ్డ ఉన్నాడండి, మన కష్టం వాడికి ఇస్తామండి? చెప్పండి, ఆలోచించండి. అసలు నిజంగా నా కష్టాన్ని బిడ్డకి ఇస్తానంటే నేను ఎంత దుర్మార్గుండై ఉండాలి అసలు. మనం ఏమనుకుంటాం, నేను పడ్డ కష్టం నా బిడ్డలు పడకూడదు అనుకుంటామే. ఎందుకని అంటే ప్రేమ చేత. నేను కష్టపడ్డా పర్వాలేదు. ఈ భూప్రపంచంలో ఎంత దుర్మార్గుడైనటువంటి తండ్రి అయినా కూడా ఏమనుకుంటాడు, పిల్లలకి కష్టాలు ఇవ్వాలనుకుని ఏ తల్లిదండ్రులు అనుకోరండి అసలు. అనుకుంటారు ఎవరన్నా? మరి ఆఫ్టర్ ఆల్ 3 నాళ్ళ ముచ్చటైన తల్లిదండ్రులకే అంత ప్రేమ వల్ల అంత భారాన్ని తాను కష్టపడినా పర్వాలేదు ఉంటాడు. సాయిబాబా కష్టమా? ఛా, అసలు సాయిబాబా కష్టం అంటే మనకి మాట్లాడే పని లేదు. సాయిబాబా దగ్గర కష్టం రావటమే అసలు అది అసత్తండి, అసత్యం. అది కష్టము, దుఃఖము, భారము, బంధము, మోహము ఇవంతా అబద్ధం, లేవు అసలు. అవి సాయిబాబా మీద పడేయటం అంటే ఎట్లా ఉంటుందంటే ఆకాశంలో పడేసినట్టు ఉంటుంది. ఎక్కడ పడుతుంది అసలు? ఉంటే కాదు. సాయిబాబా చెప్తున్న అద్భుతమైన సత్యం, కానీ అది అనుభవంలోకి వస్తే తప్ప సత్యం గోచరం కాదు. కష్టంలో ఉన్నాం అనుకునేవాడికి మనకి బాబా మీద భారం పడేయమన్నారు కదా అంటే, ఆహా, సాయిబాబా మీద పడేస్తాం మనం. నిజంగా బాబా మీద ప్రేమ ఉంటే, భారం వాస్తవం అయితే బాబా మీద పడేస్తామా? భావంలో భావశుద్ధి కావాలండి. భావం పరిశుద్ధి అయితే తప్ప, పరిశుద్ధాత్మాత్మ అని చెప్తారు కదా, ఆత్మ అంటేనే పరిశుద్ధమైనటువంటిది. సంప్రసాదం అని చెప్తారు. సంప్రసాదం అంటే మలినము లేనటువంటిది, శుద్ధమైనటువంటిది. కాబట్టి ఇక్కడ జనన మరణాల రాకపోకలను తొలగిస్తారు అంటే మనకు అది ఉన్నాయి అనుకుంటున్నాం కాబట్టి సాయిబాబా మన భాషలో కొంత దిగి చెప్పవలసి వస్తుంది. తొలగిస్తారని చెప్తున్నారు. వాస్తవం ఏమిటంటే అవి ఎట్లా తొలగిస్తారండి? జనన మరణాలు ఎట్లా తొలగిస్తారు సాయిబాబా అంటే, వాస్తవానికి అవి లేవురా, నువ్వు ఉన్నాయి అనుకుంటున్నావు కాబట్టి నేను తొలగిస్తానని చెప్పాల్సి వస్తుంది. నీకే సత్యం గోచరమైతే జనన మరణాలు లేవు కదా సాయిబాబా. ఓహ్, నీకు అర్థమైందిరా ఆ విషయం? శభాష్. అందుకోసమే ఈ పదాలని ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పటం నిష్ప్రయోజనం. చెప్పినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాడు పట్టుకోలేడు, జిడ్డు ఉంది కదా, జారిపోతుంటుంది. సాయి సిద్ధుని ఆశ్రమం ఎంత గొప్పది, సాయిబాబా వారి యొక్క ఆశ్రమం ఎంత గొప్పది. దర్శనంతో ప్రపంచంలోని కష్టాలు పోగొడుతుంది. ఇప్పుడు మనకు సత్యం అర్థమైతే సచ్చరిత్ర అర్థమవుతుంది, లేకపోతే కాదు. తడవకు ఒక రకంగా అర్థమవుతూ ఉంటుంది.
అంటే అది క్రమంగా సత్యానికి తీసుకెళ్తుంది. అది కూడా పరమ సత్యం తెలిసిన తర్వాత వెళ్ళటానికి ఏముండదు. అయితే అట్లాంటప్పుడు ఇంతమంది భాషణాలు ఎందుకండి రాయటం అంటే, అదే సత్య వస్తువుని భాష ఎప్పుడొచ్చిందో భాష సత్యమునకు తగ్గి ఉంటుందండి. ఎందుకంటే భాష సత్యాన్ని పూర్ణంగా వివరించలేదు కాబట్టి వేరు వేరు డైమెన్షన్స్లో ఆ సత్యాన్ని చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నాలే ఇన్ని రకాలైనటువంటి భాషణలు రావడానికి కారణమైంది. అంటే దేశకాల మాన పరిస్థితులను బట్టి, ఆ ఉన్న దేశాన్ని బట్టి, ఆ కాలాన్ని బట్టి, అక్కడ అలవాట్లను బట్టి, ఆచరణలను బట్టి, వారు ఉన్నటువంటి స్థితిని బట్టి ఎక్కడి నుంచి బోధ ప్రారంభించాలనే దాంట్లో భేదమే ఉంటుంది తప్ప పరమసత్యంలో ఎప్పుడు కూడా భేదం ఉండదు. దాని పరిసరాలలో ఉన్నవారి భవభ్రమలను సాయిబాబా వారి దర్శనంతోనే ప్రపంచంలోని కష్టాలు పోగొడుతుంది. సాయిబాబా ఇప్పుడు అర్థమవుతుంది చూసారా, దర్శనంతోనే ప్రపంచంలోని కష్టాలు పోగొడుతుందంటే సత్య దర్శనముతో సాయిబాబా కోటి సార్లు చెప్పారు. దాని పరిసరాలలో ఉన్న భవభ్రమలను, అశాంతిని పారిపోయేలా చేస్తుంది. ఎందుకంటే అది దొంగదే, దాని దొంగ మొహం నలుపని ఈ అశాంతి ఇదంతా కూడా. నిజంగా అశాంతి స్వరూపం అయితే పోవాలని ఎందుకు అనుకుంటున్నావు? పోతుందా? చస్తే పోతుంది. మరి ఇప్పుడు పోవట్లేదు అంటున్నాం కదా, కరెక్ట్. ఎందుకంటే నువ్వు దాన్ని సత్యంలా చూస్తున్నావు. అది సత్యంలా చూస్తున్నంతకాలం నీ దగ్గర డాన్స్ వేస్తూ ఉంటుంది. నువ్వు పెంచి పోషిస్తున్నావు కదా. అది ఉండటానికి పోవటానికి కారణం నువ్వంటే నీ అజ్ఞానం. అది ఉండటానికి కారణం అజ్ఞానం, పోవటానికి కారణం జ్ఞానం. కాబట్టి సాయి అసలు నిరాకారమే అయినా, చూసారా, సాయిబాబా అసలు నిరాకారం. ఇది భక్తుల కొరకు సాకార రూపాన్ని ధరించారు. ఇది భక్తుల కోసం, వారికి తెలియజెప్పటం కోసం. అంతేగాని వాస్తవానికి రూపం అనేది నకలండి. అసలుకి నకలు, ఇది జెరాక్స్ కాపీ. మాయా నటి రూపాన్ని గ్రహించిన నటుని వలె లీలలను ప్రదర్శించేవారు. అది మాయా నటి రూపాన్ని గ్రహించి నటుని వలె లీలలను ప్రదర్శించారు. అటువంటి సాయిని ఒక క్షణం ధ్యానించి షిరిడీకి వెళ్ళి అక్కడ మధ్యాహ్న హారతి తర్వాత కార్యక్రమాన్ని శ్రద్ధగా చూద్దాం. మధ్యాహ్న హారతి తర్వాత సాయి మహారాజ్ మసీదు చివరికి వచ్చి అత్యంత కృపా దృష్టితో భక్తులకు విభూతిని పంచిపెడతారు. ప్రేమికులైన భక్తులు వెంటనే వారి చరణాలను ఆలింగనం చేసుకుని నిలుచొని బాబా వదనాన్ని అవలోకిస్తూ వారిపై బాబా కురిపించే విభూతిని స్వీకరిస్తారు. బాబా పిడికిళ్ల నిండా విభూతిని నింపుకుంటూ భక్తుల చేతుల్లో పోసేవారు. తమ బొటని వేలుతో భక్తుల నుదుటున అద్దేటువంటి వారు. వారి హృదయంలో అత్యంత ప్రేమ. తమ్ముడు భోజనానికి వెళ్ళు. ఇక్కడ ఏమంటారు తమ్ముడు అంటే? భవు. అన్నా నువ్వు కూడా వెళ్ళి కమ్మగా తిను, మీరందరూ ఇళ్ళకు వెళ్ళండి అని ఒక్కొక్కరికి చెప్పేవారు. అదంతా గతించినటువంటి వైభవం. ఇప్పుడు దానిని చూడలేకపోయినా షిరిడీలో ఆయా వేళల యందు ఆయా స్థానాలలో నిలచి ధ్యానిస్తే అది కనిపిస్తుంది. ఈ విధంగా సాయిని నఖశిఖ పర్యంతం ధ్యానిస్తూ భక్తిగా వారికి సాష్టాంగ ప్రణామం చేసి కథలను కొనసాగిస్తాను. గత అధ్యాయాంతంలో బాబా పనిపిల్ల ద్వారా వేద శృతి యొక్క అర్థాన్ని వివరించారు అని శ్రోతలకి చెప్పాను కదూ. ఈశావాస్య భావార్థ బోధిని అన్న గ్రంథాన్ని దాసగను వ్రాయనారంభించాడు. అందులో అతనికి సందేహం కలగగానే ఆ సంశయ నివృత్తికై షిరిడీకి వచ్చి సద్గురు చరణాల వద్దకు చేరాడు. అప్పుడు బాబా, నీవు తిరిగి వెళ్ళినప్పుడు కాక ఇంట్లోని పనిపిల్ల నీ సందేహాన్ని నివారిస్తుంది అని చెప్పారు. ఉపనిషత్తుకి భాష్యమైతే రాశాడు, కానీ సందేహాలు ఉండిపోయినాయి.
ఇంకొక సత్యం కూడా గోచరం అవుతుంది కదా మనకి. ప్రవచనం చేసినంత మాత్రాన, పుస్తకం రాసినంత మాత్రాన సత్యం గోచరమైనట్లు కాదు. సరే, బాబాని అడిగాడు, బాబా ఈ సంశయం నాకు ఉండిపోయింది అంటే, ఏం పర్వాలేదులే, నువ్వు కాకా ఇంటికి వెళ్తావు కదా రిటర్న్లో బొంబాయిలో, వాళ్ళ ఇంట్లో ఉన్న పనిపిల్ల నీ యొక్క సందేహాన్ని తీరుస్తుంది అని చెప్పారు. ప్రస్తుతం ఆ వచనాలే కథానుసంధానం. ఆ విషయమే ఈ కథ మనకి అక్కడి నుండే మొదలు పెడదాం. శ్రోతలు శ్రద్ధతో ఉంటే శ్రవణం చక్కగా జరుగుతుంది. సంస్కృత భాషా జ్ఞానం లేని వారి కోసం దాసగను ఈశావాస్యోపనిషత్తు అర్థాన్ని మరాఠీ భాషలో ఓవి ఛందస్సులో ప్రతి పదార్థంతో స్పష్టంగా వివరించాలని, ఈశావాస్య భావార్థ బోధిని ప్రాకృత భాషలో సుగమంగా రచించాలన్న సంకల్పంతో ప్రారంభించాడు. కఠినమైన గూఢార్థాలతో ఉన్న ఈ ఉపనిషత్తులోని పదాలను చక్కగా అనువదించగలిగాడు. కానీ పదాలలో అంతర్గతంగా ఉన్న జ్ఞానం బోధపడకపోతే మనసుకు సంతృప్తి లేదు. 4 వేదాల సారమే ఉపనిషత్తుల భాండాగారం. అదే భాండారం. 4 ఉపనిషత్తుల యొక్క సారం ఉపనిషత్తు. 4 వేదాల యొక్క సారం ఉపనిషత్తులండి. హరి మరియు గురువు అనుగ్రహం లేకుండా ఆ జ్ఞాననిధి ప్రాప్తి అత్యంత కఠినం. అది హరి అన్న ఇందాక అనుకున్నట్టుగా అదే పరంపర కదా. హరి మరియు గురువు అనుగ్రహం లేకుండా ఆ జ్ఞాననిధి ప్రాప్తి అత్యంత కఠినం, రాదది. నేను జ్ఞానిని నా స్వప్రయత్నంతో ఉపనిషత్తులను యథార్థంగా ఆకలింపు చేసుకొని వివరిస్తాను అని ఎవరైనా అనుకుంటే అది కల్పాంతంలో కూడా సంభవం కాదు. నువ్వు ఏమన్నారు ఇక్కడ? యథార్థంగా ఆకలింపు చేసుకొని వివరిస్తాను. నువ్వు వివరిస్తే వివరించవచ్చేమో, అది కల్పాంతంలో కూడా సంభవం కాదు. అంటే అక్కడ ఏమన్నారంటే చూడండి, ఊరికే వివరించడం కాదు, యథార్థంగా ఆకలింపు చేసుకుని, అది యథాతథముగా ఎట్లా ఉన్నదో అట్లా చూడటమే సత్యం అండి. ఉన్నదాన్ని మరొక రకంగా చూడటమే అజ్ఞానము, అసత్యము, ఆభాస, మిథ్య. గురువు కృప లేకపోతే అడుగడుగునా కష్టాలు ఎదురై అంతరార్థం బోధపడదు. అది విషయం. చూసారా, మనం ఎన్ని విన్నా ఎన్ని చదివినా బోధపడదు. బోధపడటం అంటే అర్థం అవ్వటమా? కాదు, అనుభవంలోకి రావటం. అర్థం అవటానికి చెప్తూ ఉంటే తలకాయ ఊపుతాం మనం, అర్థమవుతుంది అంటే, కానీ ఏమర్థం అవుతుంది? ఓ 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ కథ మొదటికి. అందుకోసమే యావజ్జీవం స్వాధ్యాయము ప్రవచనము 2 జరగాలండి. స్వాధ్యాయం అంటే నువ్వు చదువుకుంటూ ఉండాలి, నువ్వు ధరిస్తూ ఉండాలి. నువ్వు అసలు ప్రవచనం కూడా ఎవరికి వాళ్ళు తరించడానికే. అందుకోసమే చూడండి, చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఇద్దరు తరిస్తారని చెప్తారు దీంట్లో. ఇంతకుముందు చూసాం మనం అధ్యాయంలో. కాబట్టి నీ అనుభవంలోకి కనుక అది రాకపోయినట్లయితే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ ఎక్స్పోజ్డ్ ఫ్రమ్ యూ, దేర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఇట్. సహజ సిద్ధముగా నీలో అది భాషించకపోతే దానివల్ల అంతరార్థం బోధపడదు. అది ఒకటి చెప్పడానికి పనిచేస్తుంది, కానీ నీ బ్రతుకు మాత్రం నువ్వు ఏడుస్తూనే ఉంటాడు వాడు. చూడండి, మరి ప్రవచనం చేసి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి గడగడగడ ఎట్లా ఉన్నావు నాయన అంటే, ఏముందండి అదవ జన్మ చస్తున్నావు, ప్రారంధం కదండి, ప్రారంధం మరి ఎవరికైనా తప్పదు కదా అనవాండి మనమైనా. ప్రారంధం ఎవరికైనా తప్పదండి, ఎంతటి వాడైనా ప్రారంధంలో ఉండవలసిందే అంటుంటామే. కాబట్టి అసలు వాస్తవ స్వరూపం అనుభవ జ్ఞానం. అది ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ అది మన స్వబుద్ధితో తెలుసుకునేటువంటి విషయం కాదు. బ్రహ్మ కన్నా గొప్పవాళ్ళం కాదు కదండి, వేదవ్యాస మహర్షి కన్నా కూడా గొప్పవాళ్ళం కాదు కదా. ఇంతమంది మహాగురువులు మనం ఏ పాటికి అసలు.
కాబట్టి మన మేధస్సు కూడా గురువు అనుగ్రహం లేకుండా అదే చేస్తున్నారు. కానీ అదే గురువు పాదాలను ఆశ్రయించిన వారికి కించిత్తైనా శ్రమ ఉండదు. గురు సుముఖంలో గూఢార్థాలు, అది గూఢంగా అంటే రహస్యంగా ఉన్నటువంటి అర్థాలు వాటంతట అవే వెల్లడవుతాయి. అది స్వయం ప్రకాశమానం అయిపోతుంది. ఆత్మ తాను వరించిన వారిని తనకు తాను ప్రకటన చేసుకుంటుంది అనేటువంటి ఒక మాట ఉంది. అంటే ఎవరి సమక్షంలో ఉంటే, అంటే గురువు గారి యొక్క సమక్షంలో ఉన్నట్లయితే, సాయిబాబా సమక్షంలో ఉన్నట్లయితే గూఢార్థాలు వాటంతట అవే వెల్లడవుతాయి. మళ్ళీ గురువు అంటే వాళ్ళు వీళ్ళు అనుకునేరండి, కొంప మునిగిపోతుంది. బ్రహ్మనిష్ఠుడే, ఏకాత్మభావం కలిగి ఉన్నవాడే గురువు. అంతా నేనై ఉన్నానన్నవాడే గురువు. మిగతాదంతా బరువు. గుర్తుపెట్టుకోండి, పొరపాటు గోతులు పడకూడదు. ఈ ఆత్మజ్ఞాన శాస్త్రం జనన మరణాలను ఛేదించేటువంటి శస్త్రం. బాబా, ఈ ఆత్మజ్ఞానంకి ఒక్కదానికే ఉందండి ఆ శక్తి. ఉన్నది ఒకటే అంటే మళ్ళీ మనం ఇంకా అనేకంలో ఉన్నాం కాబట్టి ఆ పదాలు వస్తుంటాయి. ఉన్నది ఒకటే దానికి అంటే ఆ ఒకటని కనుక మనకి తెలిసినట్లయితే జనన మరణాలను ఛేదించేటువంటి శస్త్రం అది. ఆత్మజ్ఞానం అటువంటిది. వాడికి జననం లేదు, మరణం లేదు. నిరభిమానులు, నిస్సంగులు మాత్రమే దీనిని వ్యాఖ్యానింపగల సమర్థులు. ఎవరు వ్యాఖ్యానిస్తారు దాన్ని? నిరభిమానులు, అభిమానం లేనటువంటి వాళ్ళు. అభిమానం అంటే ఎంతసేపు చూసినా అదే సత్యం అండి. రెండుంటే అభిమానం, ఒకటి ఉంటే అభిమానం ఏముంటుందండి? అంతా తన స్వరూపంగా ఉంది. నిస్సంగులు చూసారా? నిస్సంగులు అంటే సంగత్వం లేని వాళ్ళు. సంగత్వం అంటే రెండోది ఉండాలిగా. నువ్వు సంగత్వం చేయాలంటే సంగత్వం లేదు వాడికి. తన పాటికి తాను. అప్పుడు మనకు డౌట్ వస్తుంది. మనకేంటంటే మనకున్న జిడ్డు ఈ శరీరం మనమని. అది ఒక పట్టాన అంత తేలిగ్గా పోతే ఈ గోలంతా ఎందుకండి? ఈ శరీరం నేనంటుంది కదా. అప్పుడు నేనే అంతా ఉన్నానంటే శరీరం ఉన్నారు కాదు. మరి ఇదంతానండి అని అడుగుతారు వెంటనే. అదంతా నాలో ఉంది. నేనే అయి ఉన్నాను. నాలో ఏంటి మళ్ళీ? నేను అంతా ఆవరించి ఉన్నాను. కాబట్టి ఎవరైతే మనం నిస్సంగులను ఏమనుకుంటామంటే ఓ రూమ్లో కూర్చోవటమేమో, ఏం మాట్లాడకుండా ఉండటమేమో అని సహజంగా అనిపిస్తుంది. ఇప్పుడు సత్సంగత్వే నిస్సంగత్వం అని చెప్తున్నాం కదా. సత్తుతో సంగమించున్న ఆయన అంటే నువ్వు సత్తుతో సంగమిస్తే నీకేం అర్థం అవుతుందంటే రెండవది లేదని అర్థం అవుతుంది. అంతేగాని ఈ జనాల మధ్యలో నుంచి పారిపోయి ఎక్కడో కూర్చోమని కదా. నువ్వు ఎక్కడికి పోయినా జనాలు లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది సంగమించడానికి, గాలో వెలుతురో ఏం లేని చోట. కాబట్టి అది నీ స్వరూపంగా భాషించాలండి. నీకు భిన్నం బంగారం ఏకాత్మ భావన రాకుండా అసలు ప్రశ్నే లేదు. కాబట్టి నిరభిమానులు, నిస్సంగులు మాత్రమే దీనిని వ్యాఖ్యానించగలరు. అన్యులెవరూ కూడా దీన్ని వ్యాఖ్యానించడానికి సమర్థులు కారు. అట్టి వారిని ఆశ్రయిస్తే అర్థాలు క్షణంలో బోధపడతాయి. బుద్ధి యొక్క ప్రతిబంధకం తొలగిపోయి గూఢార్థాలు విశదమవుతాయి. అది బుద్ధి యొక్క ప్రతిబంధకం పోతుంది. గూఢమైనటువంటి అర్థాలన్నీ కూడా విశదమవుతాయి. ఈశావాస్యోపనిషత్తును మరాఠీ భాషలో అనువదించటంలో దాసగణకు ఇదే కష్టం కలిగినా సాయినాథుని అనుగ్రహంతో అది తొలగిపోయింది. అతని సంస్కృత భాషా జ్ఞానం స్వల్పమే అయినప్పటికీ ఆచార్య విద్యారణ్య స్వామి మరియు సాయిబాబా పాదాలకు వందనం చేసి ఓవి రచనను మొదలుపెట్టాడు. అది దాసగణు యొక్క పాల ధారవాడికి సాయినాథుని అనుగ్రహం అనేటువంటి పంచదార జోడైంది. అందులోని మాధుర్యాన్ని శ్రోతలు ఒక క్షణం స్వీకరించాలి. ఈశావాస్య భావార్థ బోధినిలో అంతర్గతంగా ఉన్న మర్మాలను తెలుసుకోవాలంటే మూల గ్రంథాన్ని అధ్యయనం చేయాలి. ఈ కథ చెప్పటంలో ఉద్దేశం వేరు. అంటే ఇది ఈశావాస్యోపనిషత్తు మొత్తం చెప్పడం కాదు, వారికి వచ్చినటువంటి అనుమానాన్ని. ఈ కథను వినండి. తమ భక్తులు గ్రంథాలను అధ్యయనం చేస్తున్నప్పుడు బోధపడని విషయాలను సాయి మహారాజు ఏమీ మాట్లాడకుండానే ఎలా బోధపరిచేవారో గమనించండి. ఈ కథలోని ఉద్దేశం ఇది.
దీని సారాంశాన్ని శ్రోతలకు విదితం చేయాలని నా కోరిక. మరి శ్రద్ధగా వింటారు కదా. దాసగను ఛాందోబద్ధంగా ఓవిలలో ఈశావాస్యోపనిషత్తుకు టీకా వ్రాశాడు. విద్వజ్ఞులు దానిని ఆమోదించి అతన్ని గౌరవించారు. అతని మనోభిష్టం నెరవేరింది. కానీ అతనికి ఒక సందేహం ఉండిపోయింది. దానిని అతడు పండితుల ఎదుట ఉంచాడు. ఘనంగా విస్తారమైన చర్చలు జరిగాయి. కానీ దానిని ఎవరూ సంతృప్తికరంగా తీర్చలేకపోయారు. ఇంతలో ఏదో కారణంగా దాసగను షిరిడీకి వెళ్ళడం తటస్థించి అతని సంశయ నివారణం సహజంగా జరిగింది. చూసారా, పండితులతో చర్చ చేశారు, వాళ్ళు ఎవరు కూడా తీర్చలేకపోయారు. దానికి విస్తారమైనటువంటి చర్చలు జరిగినాయి. ఇది చర్చల వల్ల, వాదోపవాదాల వల్ల తెలిసే విషయం కాదని కూడా తెలిసిపోయింది ఇక్కడ. తర్వాత దాసగను మహారాజు ఈ కారణం వల్ల కేవలం రాలేదు, ఏదో కారణంగా దాసగను షిరిడీకి వెళ్ళడం తటస్థించి అతని సంశయ నివారణ సహజంగా జరిగింది. దాసగను సాయి దర్శనానికి మసీదుకు వెళ్ళి శ్రీవారి చరణాలపై మస్తకాన్నించి సాష్టాంగ నమస్కారం చేసి సంతుష్టుడయ్యాడు. సత్పురుషుల అనుగ్రహం, అవలోకనం, వారి నోటి నుండి వెలువడే మధుర వచనాలు, వారి మందహాస వదనం భక్తులకు శుభప్రదం. సత్పురుషుని దర్శన మాత్రంతో సకల దోషాలు క్షాళనమవుతాయి. అట్టి వారి సన్నిధానంలో ఎల్లప్పుడూ ఉండగలిగిన వారి పుణ్యాన్ని ఎంతని వర్ణించగలను. ఏం గణు, సాయిబాబా అంటున్నారు, ఏం గణు, ఎక్కడి నుండి రాక, అంతా కుశలమేనా? మనసు, ఇదండి సాయిబాబా ఎప్పుడు అడిగేటువంటి ప్రశ్న, మనసు ప్రసన్నంగానే ఉంది కదూ అని బాబా గడుని ప్రశ్నించారు. మీ అనుగ్రహ ఛత్రం ఉండగా నేనెందుకు దుఃఖించాలి, బాగా ఆనందంగా ఉన్నాను అని జవాబిచ్చాడు. మీకంతా తెలుసు, అయినా లోకాచారం కోసం అడుగుతున్నారు సాయిబాబా, మీకు తెలియక మేము ఎట్లా ఉన్నామో. మీరు క్షేమ సమాచారాలను ఎందుకు అడుగుతున్నది నాకు తెలుసు. ఒక కార్యాన్ని నాతో స్వయంగా ఆరంభింపచేసి అది రంగు రూపాలతో ఒక దశకు వచ్చాక మధ్యలో దానిని ఎవరూ పరిష్కరించలేని సమస్యను తెచ్చిపెడతారు అని చెప్పాడు. అలా ఆ ఇద్దరు పరస్పరం ముచ్చటించుకుంటుండగా దాసగను బాబా చరణ సంవాహనం చేస్తూ ఈశావాస్య భావార్థ బోధని గురించి అడిగాడు. బాబా, ఈశావాస్య భావార్థ బోధనిని రచిస్తుంటే నా మనసులో ఏవో సందేహాలు కలిగి కలం ఆగిపోయింది. వానిని విడమర్చి చెప్పండి అని జరిగినదంతా బాబా చరణాల వద్ద మొరపెట్టుకొని తన సంశయాలు తీరటం కష్టమని తెలియచేశాడు. సాయినాథ, ఈశావాస్యోపనిషత్తు కథ వ్రాయటంలో నా గ్రంథ పరిశ్రమ వృధాయే అని మీకు బాగా తెలుసు, మీకు తెలియదేముంది తండ్రి. నా సందేహం తీరకపోతే గ్రంథం సరిగా అర్థం కాదు అని విన్నవించుకోగా సాయి మహారాజ్ అతనిని ఆశీర్వదించి నీవు నిశ్చింతగా ఉండుగను, ఇందులో కఠినమైనది ఏమున్నది, నీవు ఎక్కడి నుండో వచ్చావో అక్కడికి మరలా వెళ్ళినప్పుడు కాక పని మనిషి నీ సందేహాన్ని తీరుస్తుంది అని చెప్పారు. ప్రతి మాటలో లోతైనటువంటి సత్యం భాసిస్తూ ఉన్నది. నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి మరలా వెళ్ళినప్పుడు, అంతేనండి. ఎవడైనా సరే ఎక్కడి నుంచో వచ్చావనే భావం ఉంది కదా, మరలా అక్కడికే వెళ్ళినప్పుడు కాక పని మనిషిని సందేహాన్ని తీరుస్తుంది అని చెప్పారు. కాక అంటే బాబు సాహెబ్ దీక్షిత్ మహానుభావుడు, బాబాకు ప్రేమమయ భక్తుడు, కాయ వాచ మనస ఎల్లప్పుడూ గురుసేవలో ఉండేవాడు. ప్రసిద్ధి చెందిన బొంబాయి పట్టణానికి కొంత దూరంలో విల్లేపార్లే అన్న ఊళ్ళో ఈ హరి ఉంటాడు. అతని అసలు పేరు హరి, అది అమ్మా నాన్న పెట్టిన పేరు. జనులు అతన్ని బాబు సాహెబ్ అని పిలిచిన బాబా వద్ద అతనికి మూడో పేరున్నది, హరి సీతారాం దీక్షిత్ కదండి, అందుకని హరి అని చెప్పారు. బాబా కాకా మహాజనిని బడే కాకా అని పిలిచేవారు. నిమోన్కర్ను ముసలి కాకా అని పిలిచేవారు. బాబు సాహెబ్ను కుంటి కాకా లేదా బొంబాయి కాకా అని కూడా పిలిచేవారు. ఆ పిలుపు వెనుక ఎంత అహాన్ని
దగ్ధం చేస్తున్నారండి, దహనం చేస్తున్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు కాలు దెబ్బతిని సరిగా నడవలేక కొంచెం కుంటున్నట్టుగా నడిచేటువంటి వారు. ఇప్పుడు ఎవరైనా మనకి ఉన్నటువంటి వైకల్యాన్ని ఎత్తి చూపిస్తే మనకి బాధ కలగదు, కోపం రాదు. కానీ అది అహంకారం యొక్క లక్షణం కదా. నువ్వా నీ శరీరం అంటే దాన్ని ఎప్పుడూ బోధిస్తుండేటువంటి వారు. కుంటి కాక అంటే హిందీలో లంగడా అని పిలుస్తారు, బొంబాయి కాక అని కూడా పిలిచేవారు. తల్లి తండ్రి ఒక పేరు పెడతారు, రాశిని బట్టి మరో పేరు ఉంటుంది. మనకున్న గోలయ్య గారి పేరు పెట్టడంలో ఆ పేర్లతోనే ఎప్పుడు వారు చలామణి అయ్యేవారు. వారిని భక్తులు ప్రేమగా బిరుదు వలె తలిచేవారు. అదండి బాబా అలా పిలుస్తుంటే వారు చాలా గొప్పగా ఆనందంగా బిరుదులాగా తలిచేవారట. ఒకసారి భిక్షు, ఒక్కోసారి కాక అంటూ బాబా వేసిన ముద్రలతోనే దీక్షిత్ షిరిడీలో కాకా అని ప్రసిద్ధుడయ్యారు. అందుకోసమే కాకాసాహెబ్ దీక్షిత్ అంటాం. హరి సీతారాం దీక్షిత్. కాకా పని మనిషి సంశయాన్ని ఎలా తీర్చగలదా అని దాసగణుకు మరియు అందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. అదేమిటండి, మహామహా పండితులు దండం పెట్టేసి వాదోపవాదాలు చేసి బీభత్సమైన చర్చలు చేస్తేనే ఒక పట్టాలు తెవలపోతే పోయి ఆ విల్లేపార్లేలో దీక్షిత్ గారింట్లో పని చేస్తున్నటువంటి ఆ పని పిల్ల తీరుస్తుందా? ఆశ్చర్యంగా ఉంది. పని మనిషే కదా, ఆమెకు అంత శాస్త్రజ్ఞానం ఉంటుందా? ఏం వింతది, ఇదంతా విచిత్రంగా ఉంది. వేదశృతి యొక్క వ్యుత్పత్తి జ్ఞానం ఎక్కడ, పనిపిల్ల జ్ఞానం ఎక్కడ? సాయి మహారాజు పరిహాసం చేశారని జనులు అనుకున్నారు. సాయిబాబా అప్పుడప్పుడు హాస్యంగా హాస్యం ఎప్పుడు సత్యమేనండి సాయిబాబా మాట్లాడేది. మనకు అట్లా అనిపిస్తే అనిపించవచ్చు. బాబా అనుకున్నట్ట, బాబా ఏదో పరిహాసం చేసి ఉంటారులే, బాబా కేవలం వినోదానికే అలా అన్నారని అందరికీ అనిపించింది. కానీ బాబా వినోదంగా చెప్పిన అది సత్యమే అవుతుందని దాసగణుకు అనిపించింది. బాబా అన్న మాటలు విని అవి ఊరికే పైకి అన్నవి అని అందరికీ అనిపించింది. కానీ దాసగణుకు అవి సత్యమని తెలుసు. వారి మాటలలో ఏ లీల ఉందో చూడాలని భక్తులు ఆతురతపడ్డారు. అది వినోదానికి పలికిన వాణి కావచ్చు, కాకనూ పోవచ్చు. కానీ అది ఏ కారణం లేకుండా ఎన్నటికీ ఉండదు. బాబా పలికిన ఏ కారణం లేకుండా ఉండదు. బాబా పలికిన ఒక్కొక్క అక్షరంలోనూ అర్థం అనే నిధి ఉంటుంది. బాబా వారు తమ నోటితో చెప్పినవి ఏవైనా ఒట్టి మాటలు కావు, అవి బ్రహ్మలిఖితాలు. ఒక్క అక్షరమైన వృధా కాకుండా సమయానికి సరిగ్గా కార్యాన్ని సాధిస్తాయి అని దాసగణుకు బాబా దృఢ నమ్మకం. వారి భావాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఫలితం కలుగుతుంది. భావన ఎలా ఉంటే ఫలితం అలా ఉంటుంది. యద్భావం తద్భవతి. విశ్వాసం ఎంతగా ఉంటే బలం కూడా అంతగా ఉంటుంది. శ్రద్ధ అండి, విశ్వాసం అంటే శ్రద్ధ. అంతఃకరణం ఎంత ప్రేమమయంగా ఉంటే వారి జ్ఞానం కూడా అంత నిర్మలంగా ఉంటుంది. బాబా భక్తులకు శిరోమణి. వారి వాణి అసత్యం కాదు. వారు తమ భక్తుల కోరికలను నెరవేరుస్తారని ప్రతిజ్ఞ పూనారు. గురువచనాలు అసత్యం కావు. ఈ కథను బాగా మనసు పెట్టి వినండి. భావభయ బాధలన్నీ హరించుకొని పోయి సాధనా మార్గంలో ప్రవేశిస్తారు. దాసగణు విల్లేపార్లేకి చేరుకుని కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. కాకా యొక్క పని మనిషి తన కార్యంలో ఎలా సహకరిస్తుందో చూడాలని అతనికి ఉత్సుకతగా ఉంది. బాబా చెప్పారుగా, బాబా మాట అంటే శాసనం అండి. మనకు అర్థం కావటం కాకపోవటం వేరొక విషయం, కానీ సమయం వచ్చినప్పుడు తప్పక అర్థమై తీరుతుంది. మరునాడు ఉదయం దాసగణు ఇంకా శయ్యపైనే సుఖమైన నిద్రలో ఆనందంతో ఉండగా ఒక విశేషం జరిగింది. ఎవరో ఒక రైతు బిడ్డ మంజుల స్వరంతో గానం చేస్తూ ఉంది. ఆ స్వరంలోని మాధుర్యం దాసగణు హృదయంలోనికి చొచ్చుకొని పోయింది. దీర్ఘంగా
ఆలాపయుక్తంగా పాడిన ఆ పాటలోని చక్కని పదాల కూర్పుని విని అతని మనస్సు తల్లీనమవడంతో అతడు మరింత శ్రద్ధగా వినసాడు. చాలా మంజులంగా ఉంది, మనోహరంగా ఉంది, మనస్సుకి ఆహ్లాదకరాన్ని కలిగిస్తున్నది ఆ అమ్మాయి పాడేటువంటి పాట. ఓ రైతు బిడ్డ శబ్దానికి మెలకువ కలిగిన వెంటనే పాటలోని అర్థాన్ని శ్రద్ధగా వినేసరికి అతని మనస్సు ప్రసన్నమైంది. చూడండి, లేవంగానే హాయిగా మంచి వార్త, మంచిది వింటే ఎంత హాయిగా ఉంటుంది. చక్కటి స్వరంతో ఇంత శ్రావ్యంగా పాడే ఈ అమ్మాయి ఎవరై ఉంటుందబ్బా? ఈశావాస్యోపనిషత్తులోని చిక్కు సమస్యను తీర్చేది ఈ అమ్మాయేనా? చూసారా, దృష్టి ఉన్నది కాబట్టి అక్కడ స్ఫురణ కలుగుతున్నది. బాబా చెప్పిన పనిపిల్ల ఈమెనా? సంస్కారం లేని వాణి నుండి వేదశృతికి అర్థాలు తెలియచేసిన పిల్ల ఎవరో చూడాలని అనుకుని బయటికి వెళ్ళి చూడగా నిజంగానే ఒక రైతు బిడ్డ కాకా ఇంట్లో మోరీ వద్ద అంట్ల గిన్నెలు తోముతున్నది. అంట్లు తోముతున్నదండి పనిపిల్ల, చిన్నమ్మాయి. వాకబు చేయగా ఆ పిల్ల దీక్షిత్ ఇంట్లో నామ్య అనే నౌకరు చెల్లెలు, అది దీక్షిత్ ఇంట్లో నామ్య అనేటువంటి నౌకరు చెల్లెలు అన్న విషయం తెలిసింది. ఈమె కాకా పని మనిషి. మనకిప్పుడు వేద రహస్యాన్ని బోధించబోతున్నటువంటి మహాద్రష్ట ఈమె కాకా పని మనిషి. ఈమె గానం ద్వారానే దాసగను సంశయం తొలగింది. ఎనుబోతు నోటి నుండి వేద పఠనాన్ని చేయించగల సత్పురుషులు ఏం చెయ్యలేరండి. పనిపిల్లేమిటి, ఎనుబోతు చేత వేదాన్ని గానం చేయించారు, వేద పఠనాన్ని చేయించారట మహాత్ములు, సత్పురుషులు. అలా ఆ పిల్ల యొక్క గానంతో దాసగను మనస్సుకు తృప్తి కలిగింది. బాబా పరిహాసంలోని మహిమ అందరికీ తెలిసి వచ్చింది. దాసగను కాకా ఇంట్లో పూజా గదిలో దేవుని పూజకు కూర్చొని ఉండగా ఈ పాటను విన్నాడని కొందరంటారు. సరే, ఎప్పుడు వింటే ఉంది, పూజ దగ్గర కూర్చున్నప్పుడు ఉన్నారని కొంతమంది. మంచం మీద ఇదేనండి మన గోల. ఆయన ఎక్కడ నిలబడ్డారు, తూర్పున నిలబడ్డారా, పడమని నిలబడ్డారా, పడుకున్నప్పుడు విన్నారా, కూర్చున్నప్పుడు ఇది కాదు అసలు, విన్నారు అది విషయం. ఏమైనా కానీ తాత్పర్యం ఒకటే, అది ఇక్కడ తెలిచేస్తున్నారు. దాని అసలు ఏదేమైనా దానికేం ఇంపార్టెంట్ లేదండి. సాయి మహారాజు ఆయన ఎట్లా విన్నారనేటువంటిది కాదు, విన్నారా లేదా అనేది విషయం. సాయి మహారాజు తమ భక్తులకు అనేక మిషలతో ఎలాంటి శిక్షణ ఇచ్చేవారో అవలోకించండి. మీ ప్రదేశాల్లో కూర్చొని నన్ను అడగండి. ఊరికే అరణ్యాలలోనో ఎక్కడెక్కడో వ్యర్థంగా తిరగటం ఎందుకు? మీ జిజ్ఞాసను నేను తీరుస్తాను అని బాబా అంటున్నారు. నాపై విశ్వాసం ఉంచండి, నేను అన్ని ప్రదేశాల్లో వ్యాపించి ఉన్నాను. నేను లేని ఖాళీ చోటు లేదు. భక్తుల భావాన్ని అనుసరించి ఎక్కడైనా సరే ఎలా అయినా ప్రకటమవుతాను అని చెప్పేటువంటి వారు. 8 ఏళ్ల వయసు గల పనిపిల్ల చిరిగిపోయిన గుడ్డ ముక్కను నడుముకు చుట్టుకుంది. అయినా నారింజ రంగు చీర అందాన్ని వర్ణిస్తూ చక్కని స్వరంతో పాట పాడసాగింది. ఆ పిల్ల ఎలా ఉన్నదట? చినిగిపోయినటువంటి ఒక గుడ్డ నడుముకు చుట్టుకుంది. అంటే పేదరికం వల్ల బట్టలు కూడా సరిగా లేవా ఆ పిల్లకి. కానీ ఆ పిల్ల పాడుతున్నది ఏమిటా అనుకుంటున్నాం కదా, నారింజ రంగు చీర అందాన్ని వర్ణిస్తూ చక్కని స్వరంతో పాట పాడసాగింది. ఆ జరి ఎంత గొప్పగా ఉంది, చీర అంచు ఎంత అందంగా ఉంది, దాని కొంగు ఎంత ఆకర్షణీయంగా ఉంది అని పాడటంలో ఆ పిల్ల లీనమైపోయింది. కడుపు నిండా తినటానికి తిండి లేదు, ఒంటి నిండా కప్పుకోవటానికి పాత బట్ట కూడా లేదు. అయినా ఎవరిదో నారింజ రంగు చీరను వర్ణిస్తూ ఆ పిల్ల సంతోషంగా కనిపించింది. ఆ పిల్ల యొక్క దైన్య స్థితిని, ఆమె మనసులోని ఆనందాన్ని చూసి దాసగనుకు జాలి కలిగి మోరేశ్వరునితో ఏం చెప్పాడంటే, ఆ పిల్లకు ఒంటి నిండా బట్టలేదయ్యా, ఒక్క చీర ఆమెకివ్వు, నీ సేవకు పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు, నీకు పుణ్యం కూడా వస్తుంది. మోరేశ్వరుడు అసలే దయాద్ర హృదయుడు,
ఆ పైన దాసగును విన్నపం అందమైన చీరను కొని సంతోషంగా ఆ పిల్లకు అందజేశాడు. ఆ రోజు సద్ది అన్నం తినేవారికి పంచభక్ష పరమాణాలు లభించినట్లుగా ఆ చీరను చూచి ఆ పిల్ల చాలా సంతోషించింది. చూడండి జాగ్రత్తగా. అందమైన చీరను కొని సంతోషంగా ఆ పిల్లకి అందజేశాడు. రోజు సద్యాన్నం తినేటువంటి వారికి పంచభక్ష పరమాణాలు లభించినట్టుగా, అంటే కట్టుకోవడానికి అసలు పాత వస్త్రమే లేదు, చినిగిపోయింది పాపం. సద్యాన్నం తినేవాడికి పంచభక్ష పరమాణాలు లభించినట్టుగా ఆ చీరను చూసి ఆ పిల్ల చాలా సంతోషపడింది. మరనాడు ఆ చీరను కట్టుకొని గిరగిరా తిరుగుతూ ఆనందంగా ఆడుకుంది. మరి ఆ చీర వచ్చింది, చక్కగా అందంగా ఉంది, ఓ పండగ చేసుకుని పాపం ఆనందపడిపోయింది ఆ పిల్ల. ఆమె ఇతర పిల్లల కంటే గొప్పగా కనిపించింది. ఆ రోజు చాలా సంతోషంగా ఉంది, వచ్చింది. మరి ఆ చీరపై ఎంత ప్రేమ! ఆమె మరునాడు కొత్త చీరను దాచుకొని మునిపటి వలె చింకి గుడ్డను చుట్టుకుంది. అయినా అసంతృప్తిగా అగుపించలేదు. ఆ కట్టుకున్న చీర మరుసటి నాడు కట్టుకుంది, అది తీసేసి ఇంట్లో పెట్టింది. ఆ మరుసటి నాడు మామూలు చింకి గుడ్డలే కట్టుకొని వచ్చింది. అయినా అసంతృప్తిగా లేదు, కొత్త చీర కట్టుకోలేదు. అయినా భావన మారటం వలన మునుపటి ఆమె దైన్య స్థితి తొలగిపోయినట్లు దాసగణుకు అనిపించింది. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.